ద కాల్ ఇస్ ఫర్ సాధన. మాస్టర్స్ దగ్గరికి వెళ్ళండి, నేర్చుకోండి, దెన్ స్పెండ్ టైం విత్ దెమ్. ఇన్ఫ్యాక్ట్ ఐ ఇన్వైట్ మీ పిల్లలు, నేను ఈజిప్ట్కి వెళ్తున్నాను, పంపించండి మేము మీ పిల్లల్ని. లెట్ దెమ్ ట్రావెల్ విత్ మీ ఫర్ 9 days 10 days. లెట్ దెమ్ స్పెండ్ టైం విత్ మీ. ఇలా జూముల్లో ఇన్స్టాగ్రామ్లో రాదు జ్ఞానం, తిరగాలి, టైం పెట్టాలి. యూ హ్యావ్ టు టేక్ ఒక లీప్ ఆఫ్ ఫెయిత్. ఇవాళ జాబ్ వదిలి 2 రోజులు వెకేషన్ తీసుకో, అమ్మో జాబ్ వదిలే ఎలా రావాలి, అమ్మో లేదు, కరెంట్ లేదు, నన్ను అడిగితే ఏమైపోతుంది జాబ్ వదిలేస్తే, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, భయం 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 భయం. సో టుడే ఐ ఇన్వైట్, టేక్ అ లీప్ ఆఫ్ ఫెయిత్ అండ్ టేక్ దట్ స్టెప్. ఏమవుతుందో చూద్దాం. మిరకల్స్ అప్పుడే జరుగుతాయి. ఎప్పుడైతే మన స్టెప్ తీసుకుంటామో మిరకల్స్ జరుగుతాయి. ఇంట్లో కూర్చొని భయంతో సెక్యూరిటీతో కూర్చుంటే మిరకల్స్ జరగవు. కానీ అందరు మిరకల్స్ జరిగాక నమ్ముతానులే అంటారు, అలా జరగవు మిరకల్స్. సో అది మాస్టర్స్, ఇవాళ చాలా టాపిక్స్ టచ్ చేశాను నేను. బట్ టు అండర్స్టాండ్ ద ట్రూత్, అండర్స్టాండ్ వేర్ వి ఆర్. ప్లేయర్స్, గ్యాలాక్టిక్ ఫెడరేషన్ అందరూ మనతో ఉన్నారు. బట్ మీరు చూడడానికి రెడీగా ఉన్నారా? మీరు క్వశ్చన్స్ అడగడానికి రెడీగా ఉన్నారా? నమ్మకాలు చేంజ్ చేయడానికి రెడీగా ఉన్నారా? అది నా క్వశ్చన్. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, madam. Thank you for your valuable knowledge. Pari madam to last 3 batches, reinvent yourself. 3 batches 3 months follow అయ్యాను నేను. అంటే తెలుసుకున్న సత్యాన్ని ఎంతో అద్భుతంగా స్ట్రైట్గా ఎట్లాంటి మేకప్ లేకుండా చాలా చక్కగా ఇస్తున్నారు. మీరు మాస్టర్గా నిజంగా తయారవ్వాలి అనుకుంటే రేపు ఆగస్ట్ 15th నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్. మరి మీరు దాంట్లో రిజిస్టర్ చేసుకొని దాంట్లో కూడా మీరు చక్కగా ఒక 40 days ఫాలో కావచ్చు. చాలా అద్భుతమైన జ్ఞానాన్ని ఇస్తున్నారు. సో ప్రతిసారి నుంచి మనం ఏదైతే నేర్చుకున్నామో దాన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, దాని అప్డేట్ వెర్షన్ ఏంటి అనుకుంటే పరి మేడమే. సో తప్పకుండా మనందరం ముందుకు వెళ్దాం. ఎక్కడ ఉన్నవాళ్ళం అక్కడే ఆగిపోద్దు. మన సాధన మరింత పెంచుకుంటూ మరింత ముందుకు వెళ్దాం. సో స్వాతి మేడం, రేపు అక్టోబర్లో మారిషస్లో ఒక 1 వారం రోజులు ధ్యాన ప్రచారం చేయడానికి వెళ్తున్నాం. ఎవరైనా మారిషస్ వస్తారా? హిందీ రావాలి, హిందీ అయితే వస్తారండి. ఓకే. సో ఈ పోస్టర్ని మేడం చేతుల మీదుగా ఓపెన్ చేసుకుందాం. ధ్యాన దసరా ఈసారి ఎక్కడ? మారిషస్. దసరా స్టార్ట్ అయ్యే రోజు నుంచి 1 వారం రోజులు వెళ్దామా? ఇక్కడికి విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ నా ఆత్మ ప్రణామాలండి. అలాగే మేడంకి కూడా నా ఆత్మ ప్రణామాలు. సో ఈ మారిషస్ అనేది, నేను విశాఖపట్నం యాక్చువల్గా మారిషస్ అనేది 2 times వెళ్ళడం జరిగింది. ప్రతి
అక్కడ నేను ప్రసంగాలు ఇస్తున్నట్టుగా నాకు డ్రీమ్ రావడం జరిగింది. ఆ డ్రీమ్ని నేను డాక్టర్ గోపాలకృష్ణ గారికి చెప్పడంతో నీ ఆధ్యాత్మిక పుత్రులు అనేవాళ్ళు మారిషియస్లో అక్కడ ఉండడం జరిగింది, నువ్వు ఎప్పటికైనా వెళ్ళి వర్క్ చేయాలి అన్నారు. సో అక్కడ మనకి ఎవరు తెలియకపోయినా ఒకే ఒక పర్సన్తో ఇంటరాక్ట్ అయ్యి ఒక 3 months జూన్లో రోజు కూడా సంకల్ప ధ్యానం పెట్టి లాస్ట్ మేలో మారిషియస్ ఫస్ట్ టూర్ అనేది చేయడం జరిగింది. అలాగే డిసెంబర్లో కూడా మళ్ళీ వెళ్ళి చేయడం జరిగింది. అలాగే మారిషియస్లో మార్చిలో కూడా ప్రోగ్రామ్ జరిగింది. ఇవన్నీ కూడా ఏంటంటే మనం తలుచుకుంటే ఎంతవరకైనా వెళ్ళగలం, ఏదైనా చేయగలమని, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్తారని పత్రిక గారు ఏదైతే చెప్పారో దాన్ని మా జీకే సార్ ఎంతో గైడెన్స్ ఇచ్చి మీరు చేయగలరు అన్నట్టుగా మోటివేట్ చేసి యాజ్ ఏ పార్ట్ ఆఫ్ గ్లోబల్ పిఎస్ఎస్ఎం ధ్యాన దసరా అనేది ఈసారి మారిషియస్లో అక్టోబర్ 10 నుంచి 17 వరకు 1 week చేయాలనుకుంటున్నాము. సో దానికి రాత్రి మేడం వస్తున్నారని తెలిసి మాట్లాడి ఇవన్నీ చేయడం జరిగింది. ఎందుకంటే మనందరం కూడా ఆధ్యాత్మికంగా ఎదగాలి అనుకుంటాం, మనకు తెలిసిన జ్ఞానాన్ని అందరికీ చెప్పాలి అనుకుంటాం. ఆ విధంగా ఈ భూమి మీద మనం ఎంతో మందికి ధ్యానం చెప్తూ ఉన్నాం. సో నాకు ఎంతగా సపోర్ట్ చేసిన పత్రి గారికి అండ్ డాక్టర్ గోపాలకృష్ణ గారికి, మాస్టర్స్ అందరికీ అండ్ రిక్వెస్ట్ మేడంకి థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ సార్. మరి జీకే సార్ ఇచ్చినటువంటి ఒక గైడెన్స్లో తను లాంగ్వేజ్ రాకపోయినా నేర్చుకుని మరి ఎంతో కష్టపడి అక్కడ ప్రోగ్రామ్ చేస్తుంది. ఇది తను ఇండివిజువల్గా సెకండ్ టైం తీసుకెళ్ళాం. సో నెక్స్ట్ ఐ రిక్వెస్ట్ వెల్కమ్ నందిని మేడం అండ్ రాధిక మేడం. వెల్కమ్ మేడం.